శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలున్న ఈ నియోజకవర్గంలో సుమారు 2,13,000 ఓట్లున్నాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ధర్మాన కుటుంబంతో పాటు బగ్గు, సింహ కుటుంబాలే ఎక్కువ కాలం ఎమ్మెల్యే పదవులను అనుభవించారు. ప్రస్తుత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సొంత నియోజకవర్గమైన నరసన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధర్మాన 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి గెలిచిన ధర్మాన 2004 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గానికి మారారు. ఇక ప్రస్తుతం పరస్పరం తలపడుతున్న ఇద్దరు నేతల్లో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఉప ముఖ్యమంత్రి కాగా, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ధర్మాన కృష్ణదాస్, బగ్గ రమణమూర్తి మూడోసారి పరస్పరం తలపడుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరు నేతలు 2014లో ముఖాముఖిగా తలపడితే బగ్గు రమణమూర్తిని విజయం వరించింది. ఇక రెండోసారి గత ఎన్నికల్లో మళ్లీ ఈ ఇద్దరి మధ్య పోటీ జరగగా ధర్మాన కృష్ణదాస్ ఎన్నికయ్యారు. మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణదాస్ సీఎం జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 3 ఏళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కృష్ణదాస్ తప్పుకొని ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలో ధర్మాన కుటుంబానికి గట్టి పట్టుండగా 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బగ్గు రమణమూర్తి కూడా సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ధర్మాన కృష్ణదాస్ ఈ ఎన్నికల్లో తన కుమారుడిని పోటీకి పెట్టాలని భావించారు. కానీ సీఎం జగన్ కృష్ణదాస్నే మరోసారి పోటీ చేయమని ఆదేశించడంతో రంగంలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు. సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న కృష్ణదాస్ కూల్ పాలిటిక్స్ చేస్తుంటారని పేరు తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ధర్మాన కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సోదరుడు ధర్మాన ప్రసాదరావు వర్గంతో కొంత గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు సొంత పార్టీలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ధిక్కార స్వరం వినిపిస్తుండటం చర్చనీయాంశమవుతుంది. మండల స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను అనుభవిస్తున్న వారే కృష్ణదాస్ కు కంట్లో నలుసులా మారారు. ఇక టీడీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్నారు బగ్గు రమణమూర్తి. గ్రామ స్థాయి నుంచి రాజకీయాలు చేసిన వ్యక్తి రమణమూర్తి 2014-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. వాస్తవానికి నరసన్నపేట నియోజకవర్గం ధర్మాన కుటుంబ సభ్యుల అడ్డాగా చెబుతారు. కానీ పోటీ చేసిన తొలిసారి ధర్మాన కృష్ణదాస్పై విజయం సాధించడం ద్వారా రమణమూర్తి సత్తా చాటుకున్నారు. గత ఎన్నికల్లో ఫ్యాన్స్ సునామీలో ఓడిపోయిన రమణమూర్తి ఈసారి విక్టరీపై చాలా ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న లుకలుకలే తనకు కలిసి వస్తాయనే అంచనాతో ఉన్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాను ఎమ్మెల్యేగా చేసిన పనులను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి నరసన్నపేట నియోజకవర్గంలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ధర్మాన కోటను బద్దలు కొట్టిన బగ్గు రమణమూర్తి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే, తమ కంచుకోటను కాపాడుకోవడానికి ధర్మాన కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి కాబోతుందనేదే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?